ఎలాంటి ఘర్షణలు జరగకుండా మనం చూసాం. మొన్న ఏదైతే సజ్జల కామెంట్స్ ఒక వివాదం అయ్యింది, ఆయన మాట్లాడింది వేరు జరిగింది వేరు, కానీ అక్కడ అంత మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ సమస్య ఎదుర్కొనే విధంగా ఉండాలి, ఏం జరిగినా కూడా ఎదుర్కొనే విధంగా, ఈ రకమైన కామెంట్స్ అది మరొక రకంగా బయటికి వెళ్ళే నేపథ్యంలోనే ఈ కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో కూడా పూర్తిగా జాగ్రత్తలు తీసుకున్నారు ఇటు అధికారులు కాబట్టి. ఇక పోలీసులు మనం చూస్తున్నాం కొన్ని ప్రాంతంలో అదనపు బలగాలను కూడా మోహరించారు. కొన్ని సెన్సిటివ్ ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో అదనపు బలగాలను మోహరించారు. ఎవరిని ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరిని ఉంచకుండా చూస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు కొంతమంది రౌడీషీటర్లు అదుపులోకి తీసుకున్నారు, చాలా వరకు బౌండౌట్ చేశారు. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఎందుకంటే మనం చూసాం మాచర్ల విషయంలో కూడా జరిగిన పరిణామాలు మనం చూసాం. మాచర్లో పోలింగ్ సమయంలో కూడా ఏదైతే పిన్నెల యొక్క ఈవీఎం ధ్వంసం చేసింది కూడా మనం చూసాం. అయితే మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మా ప్రతినిధులు కూడా కౌంటింగ్ సెంటర్ల దగ్గర ఉన్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూ ఉంటారు. ముందుగా మనం ఏపీకి వెళ్దాం. ఏపీలో చిత్తూరు జిల్లా నుంచి మా ప్రతినిధి గిరినాథ్ ఉన్నారు. ఒకసారి అక్కడ ఇప్పుడే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతున్నట్లుంది, దానికి సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తారు. గిరినాథ్ మీట్లో ఉన్నారు, చూడండి ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఎస్ గిరినాథ్, ఏదైతే కొద్దిసేపటి క్రితం 5 నిమిషాలకు ముందు పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు లెక్కింపు ప్రారంభమైన పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైతే 7:30 గంటల ప్రాంతంలో ఏదైతే ఆ స్ట్రాంగ్ రూమ్ వద్ద నుంచి కూడా సరే అబ్జర్వర్, సూపర్వైజర్, అదేవిధంగా అభ్యర్థుల ఆధ్వర్యంలో కూడా సరే తీసుకొని వచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. మనం చూడొచ్చు ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా సరే ఏజెంట్లు అందరూ కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంది. 5 నిమిషాల నుంచి కూడా సరే పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు అయితే లెక్కిస్తున్న పరిస్థితి కూడా అయితే అవుతుంది. అదే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా సరే పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు లెక్కిస్తున్న పరిస్థితి అయితే తిరుపతి పార్లమెంట్ పరిధిలో 19,503 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. అయితే ఇక్కడ 3 రౌండ్లలో కూడా కౌంటింగ్ ఏర్పాటు చేయడం. అయితే గూడూరుకి సంబంధించి 2,836 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. సూలూరుపేట నియోజకవర్గం సంబంధించి 2,286 పోస్టల్ బ్యాలెట్లు, వెంకటగిరి నియోజకవర్గం సంబంధించి 2,891 పోస్టల్ బ్యాలెట్, తిరుపతి అసెంబ్లీ స్థానానికి సంబంధించి 4,766 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇస్తారు. అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం సంబంధించి 3,052 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ నమోదైన పరిస్థితి ఉంది. సత్యవేడు నియోజకవర్గం సంబంధించి 1,777 ఓట్లు నమోదయ్యాయి. చివరిగా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి 5,187 పోస్టల్ ఓట్లు నమోదు. ఇక్కడ ఆ ఓట్లు 6 టేబుల్స్ నిర్వహించి 3 రౌండ్లలో కూడా నిర్వహించే పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిని కూడా 164 సీసీ కెమెరాలు నిఘా నీడలో కూడా సరే ఆ కౌంటింగ్ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే. తొలుత ఏదైతే తిరుపతికి సంబంధించి ఏదైతే అరగంట సోపు ఏదైతే 8 నుంచి 8:30 వరకు కూడా సరే పోస్టల్ బ్యాలెట్ ఓటు నిర్వహిస్తారు. 2 రౌండ్లు పూర్తయిన అనంతరం కూడా సరే ఈవీఎంలు లెక్కించే పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా కౌంటింగ్ హాల్లో ఉన్నారు. టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. నువ్వా నేనా అంటూ కూడా సరే ఎవరు గెలుపొందుతారు అంటూ కూడా సరే అట్లా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తున్నట్టు కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఇటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆ ప్రముఖులు ఏదైతే ఆ మంత్రిగా ఉన్నటువంటి నగర నియోజకవర్గానికి సంబంధించి ఆర్కో రేజా 3వ హ్యాట్రిక్ కొడతారా లేదా అంటూ కూడా సరే ప్రజలు ఆ బెట్టింగ్లు వేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే విధంగా ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖచ్చితంగా ఇక్కడ నుంచి హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి కూడా. అదేవిధంగా తిరుపతికి తీసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే జనసేన పార్టీ, వైసీపీ పార్టీ అభ్యర్థులు ఇద్దరు బరిలో ఉన్న నేపథ్యంలో నువ్వా నేనా అంటూ కూడా సరే పోటీ పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గం ఇక్కడ ఏదైతే ఎలక్షన్ రోజు నుంచి కూడా సరే తీవ్రంగా ఇక్కడ ఘర్షణ చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఒకరి మీద ఒకరు ప్రతిదాడులు చేసుకున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా, తిరుపతి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో మాత్రం భారీ ఎత్తున పోలీసులు ఇప్పటికే ఏరియాల్లో ప్రాంతాల్లో కూడా పల్లెల్లో పోలీసులు పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. కౌంటింగ్ ఏదైతే రౌండ్లకి వెళ్ళబడినప్పుడు ఏదైనా ఘర్షణలు చేసుకునే అవకాశాలు కనబడుతుంటో అటు కౌంటింగ్ కేంద్రం వద్ద కానీ అదే విధంగా చంద్రగిరి నియోజకవర్గంలో కానీ ఎటువంటి సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించిన ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసు నిఘా డగకన్ను వేసిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా కౌంటింగ్ కేంద్రం వద్ద అయితే 2 కిలోమీటర్లు కూడా రెడ్ జోన్, నో ఫ్లైన్ జోన్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అవుటర్ కార్నర్, ఇన్నర్ కార్నర్ 25 చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించి ఏజెంట్లు, అభ్యర్థులందరూ చేరుకున్నారు. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఓట్ల ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కేవలం మరో 20 నిమిషాల్లో కూడా సరే మొదటి రౌండ్ ఆ ఫలితాలు కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి. రైట్ ఓకే గిరినాథ్. ఎస్, ఇక డిస్కషన్కి వెళ్దాం. ఒకసారి మాకు టీడీపీ నుంచి